అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ ఎందరో మహనీయుల త్యాగ ఫలం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నారు మీరందరూ. మనమందరం కూడా 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛా వాయువును పీల్చాం. బ్రిటిష్ పారతంత్రి నుంచి మనం విముక్తి పొందాం. పోతే మనకి ఈ స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు, జైళ్ళకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ మహనీయుల త్యాగ ఫలితంలో సరే గుర్తు చేసుకుందాం. తర్వాత మనం ఏంటంటే ఈ జెండా వందనం చేద్దాం, నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దాం, మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిద్దాం మన ఆఫీస్లో. ఈ సందర్భంగా లేడీస్ ఫస్ట్ అంటాం కదా, ఆ అవకాశం మనం కేటీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ శ్రీమతి ధనేశ్వర్ గారికి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఫోటో దిగా సెల్యూట్ ద ఫ్లాగ్. జరిగిన మన కోరస్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद. ఈనాడు మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏంటి స్వాతంత్ర దినం ఏంటి ఆలోచించినట్లయితే, బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్స్ ఎక్కడో 7,000 మైళ్ళ దూరం నుంచి మన దేశం వచ్చారు 1600 ప్రాంతంలో. పోతే వాళ్ళు మొదట ఈస్ట్ ఇండియా కంపెనీలను పెట్టి మనతో వ్యాపారం చేయడానికి, మన నూలు వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు, లవంగాలు, పోతే సుగంధ ద్రవ్యాలకి విపరీతమైన గిరాకీ ఉండేది. ఇక్కడ ₹1 కొని అక్కడ ₹100 అమ్ముకునేవాళ్ళు. ఆ వ్యాపారం కోసం వాళ్ళంతా వచ్చారు. తర్వాత మన దేశంలో మొఘల్ రాజ్యం, విజయనగర రాజ్యాలు కూలిపోయినాక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి. అది అవకాశంగా చేసుకుని వాళ్ళు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందులో యూరోపియన్స్లో బ్రిటిష్ వాళ్ళు ఈ పెద్ద భారతదేశం మొత్తాన్ని జయించి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. అయితే ఆ సామ్రాజ్యాన్ని స్థాపించినాక మన వాళ్ళతో వీరోచితంగా పోరాటం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ సామ్రాజ్యం ఏర్పడిందో అప్పుడే 1857లో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే వీళ్ళంతా కూడా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని జరిపారు. అయితే వాళ్ళంతా పాతకాలపు రాజులు, మహారాజులు. ఆ ఉద్యమం వీగిపోయింది. అందులో ఒక నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టారు. మన దేశంలో ఇంగ్లీష్ విద్య నేర్చుకున్న ఆంగ్ల విద్యార్థికులంతా కూడా కలిపి వాళ్ళు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. మొదట్లో వాళ్ళు ఏంటంటే స్వాతంత్రం కోరటం కాదు, ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్. అంటే బ్రిటిష్ సర్కార్కి ప్రేయర్, మాకు కొంచెం ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఇంకా కొంచెం వీటిలో ఖాళీలు ఇవ్వండి, అట్లా ప్రేయర్, ప్రొటెస్ట్ లేదా ఈ రకంగా వాళ్ళు చేశారనమాట. వాళ్ళు మితవాదులు అంటాం. తర్వాత కొంతకాలం అయినాక 1905 ప్రాంతంలో అతివాదులు లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, అట్లాగే బాలగంగాధర్ తిలక్. పాండవులు హస్తినాపురం
ఆ రకంగా ఈ ఉద్యమం కొనసాగింది. తర్వాత అల్టిమేట్గా మనకి మహాత్మా గాంధీ ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లీడర్గా, అంతకుముందు ఏంటంటే అది ఇంగ్లీష్ చదువుకున్న కొద్ది మందికే పరిమితమైంది అది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాడు. గాంధీ గారి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే ఆయన మన భారత ప్రాచీన కాలపు ఋషుల వేషం వేసుకుని పైన చొక్కా తీసేసాడు, ఒక చిన్న అంగవస్త్రం కట్టుకునేవాడు. దాంతో భారతదేశం అంతా పర్యటించి భారత గ్రామీణుల యొక్క నాడితో వాళ్ళు ఏంటంటే స్పందించారు. పోతే ఈయన ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళతో ప్రపంచంలో కల శక్తివంతమైన సామ్రాజ్యం, ఆయుధాలు లేవు మనకి. కాబట్టి ఆయన సహాయ నిరాకరణ, బ్రిటిష్ ప్రభుత్వంతో మనం ఏ రకంగా కూడా సహాయం చేయొద్దు, శాసన ఉల్లంఘనం చేద్దాం, అలాగే వాళ్ళ యొక్క సంస్థలను బహిష్కరిద్దాం అని చెప్పి ఈ రకంగా పెద్ద ఎత్తున ఏంటంటే సత్యాగ్రహాలు చేయడం జరిగింది. పోతే కొన్ని లక్షల మంది ఏంటంటే జైల్లో బంధించబడ్డారు. ఏ దేశ చరిత్రలో కూడా ప్రజలు తమంతట తామే శాంతియుత మార్గంలో ఉద్యమించి జైళ్ళకు వెళ్ళి లక్షల మంది స్వాతంత్రం కోసం ఉద్యమించిన సంఘటన ఎక్కడా లేదు. అది ఒక గాంధీ గారి నాయకత్వం మన దేశంలోనే జరిగింది. తర్వాత అదే సమయంలో ఉప్పు సత్యాగ్రహం చేశాడు 30 ప్రాంతంలో. ఏంటి ఉప్పుకి భారత స్వాతంత్ర సమరానికి సంబంధం ఏంటని అందరికీ సందేహం రావచ్చు. ఉప్పు మీద పన్నేశారు, ఓకే, మన స్వాతంత్రం వచ్చినాక ఉప్పు మీద పన్నులు తీసేయచ్చు కదా. నెహ్రూకి తర్వాత పటేల్కి వీళ్ళందరికీ కూడా అదే డౌట్ వచ్చింది, బోస్కి, ఈయనకేమన్నా కొంచెం ఇదేమన్నా లూజ్ అవ్వలేదు కదా అని. అంటే ఏంటంటే స్వాతంత్రం కోసం పోరాడాను అంటే ఆబ్స్ట్రాక్ట్, స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు, స్వరాజ్యం అంటే అదేంటని అడుగుతారు గ్రామీణ ప్రజలు. అలాగంటే రోజు కొనుక్కునే ఉప్పు మీద పన్నేశారు. అంటే మన భారతదేశం నుంచి మన పత్తి ఇవన్నీ వాళ్ళు తరలించుకెళ్ళే వాళ్ళు ఓడల్లో, ఖాళీగా ఓడలు రావటం ఎందుకని అక్కడ తయారైన ఉప్పు ఏంటంటే తీసుకొచ్చి 10 రేట్లు ఎక్కువ ధరకు మాతో కొనిపించేవాళ్ళు. ఇక్కడ ఉప్పు ఎవరు తయారు చేయడానికి లేదు, ఇల్లీగల్ అనమాట. కాబట్టి అందరికి అర్థమయ్యేది ఏంటంటే ఉప్పు మీద ఏంటి ఇంత పన్ను ఏంటని అందరికి అర్థమయ్యేది, ఉప్పు మీద పన్ను తీసేయండి, నేను ఉప్పు సత్యాగ్రహం చేస్తానని చెప్పి దండి నుంచి మొదలుపెట్టి 30 రోజులు దండి దాకా వెళ్ళి ఉప్పు తయారు చేశాడనమాట. దాంతో సగినాలు ఎక్కడెక్కడ మన చీరాల, మన బంగారు, అన్ని చోట్ల దేశం అంతా ఉప్పు తయారు చేసే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క భయాన్ని పోగొట్టాడు అనమాట. దాని తర్వాత ఇంకా ఇతర సంఘటనలు జరిగినాయి. అల్టిమేట్గా మనకి స్వరాజ్యం 1942లో బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే అష్ట కష్టాలు పడుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది మొదట్లో. ఆ సమయంలో క్విట్ ఇండియా అని గర్జించాడు అనమాట. అనేక లక్షల అప్పుడు దాకా ఉన్నటువంటి శాంతియుత భావం ఇదంతా కూడా వదిలేశారు. ఎక్కడికక్కడ రైలు బీకేశారు, పోస్టర్లు తగలబెట్టేశారు. తెనాల్లో 7 చనిపోయారు, స్తూపాలు ఉన్నాయి. దేశం అంతా జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం. తర్వాత అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఏంటంటే బయటికి వెళ్ళిపోయి జపాన్ వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది పెట్టాడు, ఆజాద్ హింద్ గవర్నమెంట్ స్థాపించాడు. దాదాపు ఈ పరిస్థితుల్లో భారతీయులంతా కూడా జేజేలు పలికారు. చివరికి 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది, కానీ చావు దప్పి కన్ను లొట్టబోయింది. వాళ్ళు మన పరిపాలించగలిగిన శక్తి వాళ్ళకి లేదు. 47న మనకి స్వేచ్ఛ అంటే మన స్వాతంత్రం ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక సామ్రాజ్యవాద శక్తి ఐచ్ఛికంగా తన బలాన్ని వదులుకుని, తన సామ్రాజ్యాన్ని వదులుకుని స్వేచ్ఛనిచ్చి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవటం అదే జరిగింది మన దేశంలోనే. మన దేశం స్వతంత్రించినాక ఆఫ్రికా, ఆసియా ఖండ దేశాల్లో 50-20 దేశాలు మనం చూపించిన మార్గంలో స్వతంత్రించడం జరిగింది. మన యొక్క అద్భుతమైనటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర. అయితే ఇప్పుడు ఈ 80 సంవత్సరాల చరిత్రలో మన దేశం అనేక సమస్యలు ఎదుర్కొంది. స్వతంత్రం రాగానే పెద్ద ఎత్తున పాకిస్తాన్ విడిపోయింది. దాదాపు 1 కోటి మంది కాందిశీకులు అటు ఇటు వెళ్ళారు. ఆ కాందిశీకుల్ని భోజనాలు పెట్టాలి, వాళ్ళని స్థిరపరచాలి. తర్వాత మనం 4 యుద్ధాలు చేసాం. పాకిస్తాన్తో 3 యుద్ధాలు చేసాం. తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం చేసి విముక్తి చేసాం. తర్వాత చైనాతో యుద్ధం చేసాం 62లో. తర్వాత మొదట్లో మనం ఆహారం లేదు, ఆహారానికి కొరత. ఇప్పుడు మనం ప్రపంచానికి ఆహార ధాన్యం ఏంటంటే సప్లై చేసే పరిస్థితిలో ఉన్నాం. అలాగే పారిశ్రామిక రంగంలో నెహ్రూ యొక్క దూరదృష్టితో అద్భుతమైనటువంటి పరిశ్రమను స్థాపించడం. పోతే మన భారతీయులకి సహజంగా మేధాశక్తి ఉంది. మన వాళ్ళంతా ఎక్కడ సీఈఓలుగా ఉన్నారు. వెనక బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు రాకుండా ప్రపంచంలో 25% సంపద బందే, ఇంకో 20% చైనాది. కాబట్టి మళ్ళీ మనకి స్వతంత్ర భారతదేశంలో మనం ముందుకెళ్తున్నాం. ఎన్నో రంగాల్లో ముందంజ వేస్తున్నాం.
బహుశా ఈ శతాబ్దం ఏంటంటే భారతదేశాన్ని చైనాదే భవిష్యత్తులో తిరిగి మనం ప్రాచీన భారతదేశం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో ఆ స్థితికి చేరుకుంటాం అందులో సందేహం లేదు. కాబట్టి స్వస్తి, జై హింద్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హిస్టరీ మాస్టర్ వివరంగా చెప్పారు గత 80 ఏళ్ళుగా మనం పడ్డ కష్టాలు. నాకు అనిపిస్తుంది ఆ దశ దాటిపోయాం. 80 ఏళ్ళలో ఎంతో ప్రగతి సాధించాం. ప్రపంచ పటం మీద నెంబర్ 1గా ఉన్నాం, ఇంకా ఉంటాం. భవిష్యత్ అంతా మీదే. 80వ బడిలో పడిన భారతదేశాన్ని మేము ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఇంకా ముందుకు మీరు తప్పకుండా తీసుకెళ్తారని నాకు ఆశ ఉంది. అక్కడ చాక్లెట్స్ ఇదిగో ఈ స్వీట్స్ తీసుకోండి. దేశాన్ని మరింత అభివృద్ధి వైపు, సంతోషం వైపు నడిపించండి. ఆల్ ది బెస్ట్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు అహింసా విధానంలో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాంటి పోరాట స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ మన దేశభక్తిని మనం మన తరాలకు మనం స్ఫూర్తి ఈ దేశభక్తిని కొనసాగించేలాగా మనం కూడా మన వంతు బాధ్యత నెరవేర్చాలని కోరుకుంటూ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రియల్ టీవీ టీం అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళందరూ కూడా ముందుకెళ్లారు. ముఖ్యంగా గాంధీ గారు పోరాడుతున్నప్పుడు ఆయన సతీమణి కూడా దగ్గర ఉండి ఆయనకి సపోర్ట్ అందించారు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు కూడా పోరాడుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి సహకరించారు. సో అంటే ఇక్కడ ఆ కుటుంబం యొక్క సపోర్ట్ అనేది లేకపోతే ఏ ఒక్క స్వాతంత్ర సమరయోధులు కూడా ముందుకెళ్లారు. అంటే వాళ్ళందరూ కూడా కుటుంబం అంటే వాళ్ళ ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి. దేశాన్ని మొత్తాన్ని కూడా కుటుంబంలో భావించి వాళ్ళకి సపోర్ట్ అందించారు. సో ఇక్కడ మనందరం కూడా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన దీంట్లో టీం వర్క్, అంటే అందరూ టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం అనేది మనకి దేశం నుంచి నేర్చుకోవాలి. అదేవిధంగా మనం చేసే పని నుంచి కూడా నేర్చుకోవాలనేది నా ఒపీనియన్. సో అలాగే ఇక మీదట మనందరం కూడా దేశం పట్ల బాధ్యతగా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉంటే మనం చేసే పనిలోనూ సాధిస్తాము ఉత్తీర్ణత అనేది. అదేవిధంగా దేశం పట్ల కూడా గౌరవంగా ఉంటామని చెప్పేసి నా ఒపీనియన్తో మరొకసారి రియల్ టీవీ టీం అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. భవిష్య డెవలపర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా టీం అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, మన కార్యక్రమాన్ని తిరిగి జాతీయ గీతాలాపంతో ముగిద్దాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభాశే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 జై హింద్. ఇక్కడే తను ప్యాకెట్లు తీసుకురా, అక్కడ ఆఫీస్లో ఖరాబ్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభాశే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే.
జై హింద్.